నో బట్ దిస్ ఇస్ ట్రూ. శ్యామల అనగానే జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఒక మహిళ. అలాగే అసలు ముక్కుసూటిగా మొహం మీద ఇక్కడ ఏమి దాచుకోకుండా ఏది ఇక్కడ అనిపిస్తే అది అనేయటమే. అంతే. దానివల్ల సమస్యలు ఎదుర్కొన్న, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఏమైనా సరే నిజం, ఐ స్పీక్ మై హార్ట్. అంతే కదా. నేను అదే నా మనసుది వింటాను. నేను ఎవరు చెప్పినా ఇది బాగుంది ఇది బాగాలేదు అని ఎవరు చెప్పినా వింటాను, ఇది చేయను అనమాట. కానీ అట్లాస్ట్ నాకు ఏది తోస్తే అదే చేస్తాను. అదేనేమో మరి అందరికీ అలా అనిపిస్తుంది. అంటే ఎవరి మాట వినదు, తన వేలో వెళ్ళిపోతుంది, తనకంటూ ఒక ట్రాక్. బికాస్ నేను నిజంగా నేను నా సిక్స్త్ సెన్స్ని ఎప్పుడు నమ్ముతాను. బికాస్ నాకు ఏదైతే అనిపిస్తుందో అది చేసేస్తాను. ఒకవేళ అది సమ్ టైమ్స్ అంటే 100 times అది సక్సెస్ఫుల్ అవ్వాలని కాదు. సమ్ టైమ్స్ ఏమైనా జరిగినా కానీ నేను ఓన్ రిస్క్ కదా అది. సో నేనే వేరే వాళ్ళు చెప్పారు కదా, నేను చేశాను కదా అని బాధపడు. నేను చెప్పింది అందుకే ఎవరిని నేను అంటే ఎవరి మీద నింద వేయను. మీరు చెప్పారు నేను చేశాను ఇలాంటివి ఎప్పుడు ఉండవు. నాది నా ఓన్ అంతే. నీ డెసిషన్, నీ రెస్పాన్సిబిలిటీ. అయితే శ్యామల, జనరల్గా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి ఫ్రెండ్స్ కంటే ఎనిమీస్ ఎక్కువ మంది ఉంటారు. అంటే వాటిని ఎక్కువ మనం మూట కట్టుకుంటాం. బికాస్ ముక్కుసూటిగా మాట్లాడితే చాలామందికి నచ్చదు. అవును. నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారంటే మనం బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, ఓహో అంటే శ్యామల అంటే ఇంక ఇలాగే, సో వీ అండర్స్టాండ్ అనేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేది. సో అలా శత్రువుల్ని ఎంతమందిని పోగు చేసుకున్నారు మీరు ఇప్పటివరకు? నాకు తెలిసి మిత్రులు ఎక్కువగా, అంటే నాకు తెలిసిన వాళ్ళు మిత్రులు కొంతమంది అయితే చాలామంది మీ గురించి అట్లా, మీ గురించి ఇట్లా, ఇది అది అనే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నేను అనుకుంటాను మంచి వెనుక చెడు ఎప్పుడూ ఉంటుంది అనేది ఉంటుంది. ఒకరు నలుగురు పొగిడారు, అరే నన్ను పొగిడారు అని, అంటే నా గురించి బాగా చెప్తున్నారు, నన్ను బాగా ట్రీట్ చేస్తారు అనుకునే కంటే ఆ మిగతా 6 మంది మనని అంటే ఇచ్చేస్తారు కదా, ఒకటే వేలో ఆలోచించను. 2 అనుకుంటాను. సరే వాళ్ళ కర్మ, అదేమంటారు, కొంతమంది మనని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే అంతకు ఎక్కువ మంది నా మీద విమర్శించే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడూ అవి పట్టించుకోను విమర్శలు. మీరు అసలు నాకు చాలా బాధ కలిగే విషయం ఏంటంటే సమ్టైమ్స్ నన్నైతే బహిష్కరించాలని కూడా చూశారు. అసలు ఎవరు టెంపుల్స్కి వెళ్ళినా కానీ, నేను టెంపుల్కి వెళ్తే ఇలా చేస్తుంది అలా చేస్తుంది, సినిమాల మీద ఎక్కువ చూపిస్తుంది, ఒక ట్రెడిషనల్ అంటే మన ఈ వృత్తి అంటే భగవంతునికి అంకితమయ్యే వృత్తిలో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చాలామంది అన్నారు. నా ఫ్లెక్సీలు చింపేశారు, అసలు ఉత్సవాలలోకి రావద్దని అన్నారు. కానీ నేను ఏ రోజు భయపడలేదు. ఐఎమ్ వన్ మెన్ షో. నేను ఎప్పుడు సింగిల్. నేను దేనికి భయపడను, ఎవరికి భయపడను, వెళ్ళిపోతాను. అంటే ఇది అని కాదు, ఎవరైనా చెప్తే అరే ఇలా అంట అలా అంట అంటే సాధారణంగా జనాలుగా ఏమైపోతుందంటే నీ ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, నేను రావద్దన్నారు, అది అంటే ఒకలాంటి భయం ఉంటుంది కామనర్స్కి. అయితే నాకెందుకో అది ఏమవుతుంది వెళ్తాను, ట్రై చేస్తాను, వెళ్ళాలి. ఏమవుతారు మా అంటే మీది పడి రక్కి కొట్టలేరు కదా ఎవరు. సో ఐ హ్యావ్ టు మూవ్. బికాస్ నా గురించి అలా ఎవరైనా 10 మంది బాగాలేదు అంటే 100 మంది నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ 100 మందిని పోగు చేసుకున్న నాకు అది ఒక సంతృప్తి. అంటే నేను నిల్చున్న చోట ఒక 10 చేతులు లేస్తాయి, అమ్మ నమస్తే అంటారు. ఇది సంపాదించుకున్నాను చాలదా, ఏమైనా సరే ఐ హ్యావ్ టు ఫైట్, దిస్ ఈజ్ మై లైఫ్ అని ముందుకు వెళ్తూ ఉంటాను.